నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్, ఎంపీ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు సీఎంతో పాటు ఉన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉండవల్లిలో చంద్రబాబు ఘన నివాళులర్పించారు. బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మంచికి మద్దతు పలుకుతూ రామరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే జాతిపితకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు చంద్రబాబు. మత సామరస్యాన్ని చాటి చెప్పిన గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి డోకా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని హిమని సెంటర్లో నిర్వహించారు. మాజీ మంత్రి డోకా మాణిక్యవర ప్రసాద్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దేశ సంపదను దోచుకున్న బ్రిటిష్ పాలకులను తరిమికొట్టేందుకు శాంతియుతమైన పోరాటాల ద్వారా గాంధీ కృషి చేశారన్నారు. అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి గాంధీజీ అని ఆర్ఎస్ఎస్ గాడ్సే లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన జాతిపితగా, ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన వ్యక్తిగా, ఈ దేశానికి అనేక రంగాల్లో మార్గదర్శకం చేసినట్టు మహాపురుషుడు మహాత్మా గాంధీ. సేవల్ని ఆయన యొక్క సిద్ధాంతాలను ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేటి కాలానుగుణంగా వాటిని అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మత సామరస్యం నిలబడాలన్నా, కుల అంతరాలు లేని, జెండర్ అంతరాలు లేని, అంటే మహిళా పురుష అంతరాలు లేని సమాజం రావాలన్నా, సమసమాజం రావాలన్నా ఈ దేశానికి మహాత్మా గాంధీ ఆలోచనలే శరణ్యంగా అందరూ భావిస్తూ ఉన్నారు. మత సామరస్యం నిలబడాలంటే మహాత్మా గాంధీ ఆలోచనలు, ఆయన ఎందుకు త్యాగం చేశాడు, ఆయన ప్రాణాలను ఎందుకు విడిచాడు, ఆయన ఎందుకు హత్య గావించబడ్డాడో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై బీజేపీ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన చేపట్టాయి. సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన దీక్షలను సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడగని పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజల ఓట్లను అడిగే హక్కు లేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్కు రాజధాని ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు మల్లికార్జునరావు, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, రాధాకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. రెండుగా విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు, వెనుకబడిన ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ప్రత్యేక నిధులు, విశాఖలో రైల్వే జోను, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇలా అనేక రకాలైనటువంటి వాగ్దానాల్ని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఇవ్వటంతో పాటు, అలాగే రాజధానికి ప్రత్యేక నిధులు, 10 సంవత్సరాల వరకు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పి తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని పరమ భక్తుడు నరేంద్ర మోడీ తన భక్తిని చాటుకుంటూ తెలియజేశాడు ఒట్టేసి. కానీ ఆచరణలో ప్రత్యేక తరగతి హోదా లేదు, విభజన హామీలు లేవు, రాజధానికి నిధులు లేవు. ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నా కనీసం తాను శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని కూడా కొనసాగించమని చెప్పేటటువంటి మనసు కూడా లేనటువంటి రాక్షసంగా ప్రధానమంత్రి ఉన్నాడు. సిపిఐ హోదా సాధన సమితి సాధించేంత వరకు పోరాటాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ రోజున దీక్షలు చేశాం. భవిష్యత్తులో ఇంకా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలోని పంచాయతీ సర్పంచ్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అండ్ సర్పంచ్ల సంఘం ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో సర్పంచ్లు పాల్గొని నిరసన తెలిపారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం చేసిందన్నారు. 8,600 కోట్ల రూపాయల పంచాయతీ నిధులను దారి మళ్లించి గ్రామాల అభివృద్ధిని అటకెక్కించారని ధ్వజమెత్తారు. పంచాయతీ నిధులను దారి మళ్లించి సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను దోచుకోవడం కోసమే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించారని ఆరోపించారు.
ప్రభుత్వం స్పందించి గ్రామ సర్పంచుల 16 డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మా గ్రామంలో సుమారు గొడవర గ్రామంలో 2000 జనాభా ఉంటారు. త్రాగునీరు ఇవ్వడానికి ఉన్న ట్యాంకీలు కట్టమని అడగట్లేం. మేము ఆ ట్యాంకీలు శుభ్రం చేయటం వరకు నిధులు అడుగుతున్నాం. అలాగే విద్యుదీకరణకి పోల్స్ మేము అడగడల్లా, ఆ పోల్స్కు ఉన్న లైట్లు వేయడానికి మేము బడ్జెట్ అడుగుతున్నాం. అంటే మేము దాదాపు ఒక చిన్న గ్రామానికి వచ్చేసరికి కోట్లు రిలీజ్ చేయండి, మేము మొత్తం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటల్లా. మేము కనీసం చిన్న పనులు కూడా, శానిటేషన్కి సంబంధించి చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నామని. కానీ ఈ 3 సంవత్సరాల పాలన తర్వాత రాష్ట్ర ప్రజలకు, అలాగే నెక్స్ట్ సర్పంచులుగా నిలబడే వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాం. రాబోయే 2 సంవత్సరాలు గ్రామ పంచాయతీలు డెవలప్ అవ్వాలని, గ్రామాల అభివృద్ధి జరగాలని, మండల అభివృద్ధి, నియోజకవర్గాల అభివృద్ధి, అలాగే రాష్ట్ర అభివృద్ధి జరగాలనే దృక్పథంతో వచ్చే సీఎం ఎవరైనా కానివ్వచ్చు, గ్రామాల అభివృద్ధి జరిగితేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఒక కుటుంబానికి డబ్బులు పడేసి ఓట్ల కోసం, దయచేసి ఓట్ల కోసం పథకాలు, ఇష్టం వచ్చిన పథకాలు ఇచ్చేసి గ్రామాలను మాత్రం అట్టడుక్కి తొక్కవద్దు. ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రిగా చేయొచ్చు. దయచేసి పంచాయతీల పరిస్థితి మాత్రం ఇలా ఉండకూడదని కోరుకుంటున్నాము. మహాత్మా గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, ఈశ్వర్రావు, ఇతర నాయకులు పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక రంగాలలో దేశానికి మార్గదర్శకుడిగా నిలిచిన గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు మస్తాన్ వలి. అంతరాలు లేని సమాజం రావాలంటే గాంధీ సిద్ధాంతాలను పాటించాలని సూచించారు. జాతిపిత మహాత్మా గాంధీ, మహాత్ముడు అనేటటువంటిది ప్రజలిచ్చినటువంటి బిరుదు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనమైన నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం సందర్భంగా వారి సేవలను కొనియాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశాన్ని నాడు 36 కోట్ల మంది జనాభా ఉంటే ఏ విధంగా సంఘటితం చేయాలి, ఏ విధంగా సమైక్యంగా ఉండాలి, ఆ బ్రిటిష్ వాళ్ళని మన దేశాన్ని పారదోలాలనేటటువంటి దానిలో జాతి మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఇవాళ దేశానికే ఒక మార్గదర్శకాన్ని ఇచ్చారు. ఒక తుపాకీ పట్టకుండా, ఒక కత్తి పట్టకుండా అహింసా మార్గాన్ని ఎంచుకొని ఒక శాంతియుత వాతావరణంలో, అహింసా వాతావరణంలో భారత జాతి మొత్తాన్ని సంఘటితం చేసినటువంటి నాయకుడు, మహానాయకుడు శ్రీ మహాత్మా గాంధీ గారు. వారి ఆత్మ శాంతించాలని, వారి ఆశయాలను తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ కొనసాగించే విధంగా కార్యక్రమంలో భాగస్వాములు కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి జరిగింది. హిమనీ సెంటర్లోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. గాంధీజీ సిద్ధాంతాలను బీజేపీ నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ సిద్ధాంతాలను కాపాడుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి 76వ వర్ధంతి గుంటూరు మార్కెట్ సెంటర్లో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ మరి బహుజనులకి దూరం చేయటానికి ఎంతోమంది ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎన్నో కుట్రాలు చేస్తుంది. గాంధీని కూడా బహుజనులు కాపాడుకునే రోజులకు దగ్గర పడ్డాయి. ఎందుకంటే గాంధీని పూజివ్వకండి, గాడ్సేని పూజింది అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక క్లాసులో ఇటు అనేది చాలా బాధాకరం. గాంధీ కూడా ఆయన వంతు ఎంతో దేశ భవిష్యత్తు కోసం పనిచేసి అందరిని ప్రేమించిన వ్యక్తి గాంధీ కూడా. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా గాంధీని ప్రేమించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.